రాసినటువంటి పత్రికలో ఒక 3 అధ్యాయాల విషయాలు ఈరోజు మీ మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. 2వ దినవృత్తాంతాల పత్రికలో ఆ గ్రంథంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 17, 18, 19, 20 అధ్యాయాలు. ఈ 4 అధ్యాయాలు చదివా. ఎవరు చదువుతారు స్పీడ్గా? నన్ను చేయలేసుకొని వెనకాల పైన కూర్చో. ఆ చేతి తాతయ్య పక్కన 4 అధ్యాయాలు ఎవరైనా స్పీడ్గా చదివేవాళ్ళు ఉన్నారా? ట్రోఫీ చదువుతుంది. 17వ అధ్యాయము, 18వ అధ్యాయము, 19, 20 ఈ 4 అధ్యాయాలు కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఒక తండ్రి ఒక కొడుకుల సారాంశం. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటి దగ్గర చదువుకోండి. ఈ 4 అధ్యాయాల సారాంశాన్ని ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈరోజు దేవుని వాక్యాన్ని వినాం. 21,167 కిలోమీటర్లు కలిగినటువంటి ఒక గొప్ప గోడ ఉందంట. ఎన్ని కిలోమీటర్లు? 21,167 చదరపు కిలోమీటర్ల ఒక పెద్ద గోడ ఉంది. చాలా ఎత్తులోకి వెళ్ళి చూసినా ఆ గోడ కనిపిస్తుంది. అర్థమవుతుందా? చాలా దూరంగా వెళ్ళిపోయి చూసినా ఆ గోడ కనిపిస్తుంది. దాని పేరే ది చైనా గ్రేట్ వాల్, అంటే ఆ చైనా గోడ. దాని మీద ఇంచుమించు చాలా రథాలు కూడా పరిగెత్తుతాయంట. అర్థమవుతుందా ఆ మాటలు? చైనా వాళ్ళు అంత పెద్ద ప్రాకారాలు వాళ్ళు ఏర్పాటు చేసుకోగలుగుతున్నారు. ఓ పెద్ద ప్రాకారంలోకి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు మన తాడిగట్ట చుట్టూ ఓ పెద్ద కాంపౌండ్ వాల్ కట్టుకున్నాం అనుకో. అర్థమవుతుందా? ఓ పెద్ద కాంపౌండ్ వాల్ కట్టుకొని కేవలం ఆ వంతెన దగ్గర మాత్రమే మొక్కు దూరం పెట్టామనుకో, జనాలందరూ ఎటు నుంచి రావాలి? అంతేగా. ఇప్పుడు ఈ తాడిగడప రావాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి చెప్పాలి? ఇంజనీరింగ్ కాలేజీ దిగితే ఆ వంతెన మీద నుంచి వచ్చేయచ్చు. పెదపులి మాకు నుంచి వస్తే ఊళ్ళో నుంచి వచ్చేయచ్చు. ఆ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్తే పెదమూరు మీద నుంచి వచ్చేయచ్చు. ఈ ఎదురుకట్ట మీదకి వెళ్తే పోరంగి నుంచి వచ్చేయచ్చు. మందం రోడ్డు నుంచి వస్తే ఎన్ని మార్గాలు ఉన్నాయి? అలాగే ఆ చైనా గ్రేట్ వాల్ అనే ఆ ప్రాకారాలకు కూడా చాలా ద్వారాలు ఉన్నాయండి. బాగా అర్థం చేసుకోండి. ఈ చాలా ద్వారాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఒక మాట ప్రకారంగా శత్రు సైన్యం అనేది లోపలికి రాకుండా, శత్రు సైన్యం అనేటువంటిది లోపలికి రాకుండా, వారి దేశంలోనికి ప్రవేశించకుండా వీళ్ళందరూ ఒక పెద్ద గోడ కట్టేసుకున్నారు. వాళ్ళందరూ లోపల ఉండిపోయారు. కానీ శత్రువులు 2 సార్లు అందులోకి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారు? కొన్ని ద్వారాలు ఉన్నాయి, కొన్ని బురుజులు ఉన్నాయి. బురుజులు అంటే ద్వారం. ఆ చైనా గ్రేట్ వాళ్ళకు కూడా ఓ 12 ద్వారాలు ఏవో పెట్టుకున్నారు. అంటే చాలా పెద్ద దేశం కదా, చాలా పెద్ద గోడ అది. దానికి కొన్ని గేట్లు పెట్టుకున్నారు. అయినా కానీ ఆ శత్రువులు అనేవాళ్ళు ఎవ్వరు లోపలికి రాకూడదు అనుకున్నారు. అయినా వచ్చేసారు. ఎన్నిసార్లు? 2 సార్లు వచ్చారు. ఎలా వచ్చారు? ఎలా వచ్చుంటారు? నేను చెప్పనా? అక్కడున్న సెక్యూరిటీకి వాళ్ళు లంచం ఇచ్చి శత్రువు లోపలికి ప్రవేశించారు. అర్థమవుతుందా? ఏదో ఒక 0 దగ్గర ఎవడో ఒకడు పడిపోతాడు, అంతే కదా. అక్కడ ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ గార్డ్స్ కి ఎంతో కొంత ధనం ఇచ్చి ఒక మార్గం గుండా శత్రువు 2 సార్లు దాంట్లోకి వెళ్ళిపోయారు మాట. ఈ ఒక ఉదాహరణ మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ చైనా దేశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు గోడ కట్టుకున్నారు. అయినా కానీ శత్రువులు లోపలికి వెళ్ళారు అంటే ఆ సెక్యూరిటీస్ కి ఈ శత్రువులకి ఏముందంటే కొంత అన్యోన్యమైనటువంటి బంధం, లేకపోతే ఒక రాజీ పడే విధానం వాళ్ళలో కనిపిస్తుంది. కనుకనే ఎవరైనా అందులోనికి ప్రవేశిస్తారు. ఇప్పుడు నేను మీకు బాగా అర్థమయ్యేది చెప్తాను. మన ఇంట్లోకి రావాలంటే ఏముండాలి? పర్మిషన్ ఉండాలి. ఎవరింట్లో పెడతారంటే మనం వెళ్ళిపోతావా? ఈవెన్ కనీసం కొంచెం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తామంటే డోర్ నాక్ చేసుకుని ఎవరైనా ఉన్నారా అని అడిగి లోపలికి వెళ్దాం. ఏం లేదు అనుకోని మా శ్రీకాంత్ తోసుకుంటూ లోపలికి వచ్చేద్దామా? చెప్పాలి. రాలేం కదా, ఎందుకంటే మా బిడ్డకి అన్ని స్వతంత్రం. అలాగే వాళ్ళు కూడా స్వతంత్రం అనుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు.
ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక రాజీ పడే విధానం ఉండబట్టే, ఒక స్వతంత్రం ఉండబట్టే, ఒక అధికారం వాళ్ళతో ఉండబట్టే వాళ్ళు లోపలికి ప్రవేశించారు. ఇంకో ఉదాహరణ చెప్తా. ఎంతమందికి టైటానిక్ షిప్ తెలుసు? ఏమో టైటానిక్ షిప్ ఎంతమంది తెలుసు? దాన్ని కట్టేవాడు అనుకున్నాడు ఈ షిప్పుని ఏ దేవుడు కూడా నీటిలో ముంచలేడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఈ షిప్పుని లేకపోతే ఈ పడవని ఏ దేవుడైనా సరే ఈ నీళ్ళలో ముంచలేడు, ఆ సముద్రంలో ముంచలేడు. అంత గొప్పది నేను నిర్మాణం చేసిన షిప్. అందులో చాలా మంది ఎన్ఆర్ఐలు, అందులో చాలా మంది పేరు కలిగిన వారు, అందులో సకల విధములైనటువంటి సామాగ్రి, సంపద, సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. కానీ అనుకోని రీతిగా ఆ టైటానిక్ షిప్ ఏమైంది? ప్రమాదానికి గురైంది. ఎలా ప్రమాదానికి గురైంది? కొన్ని వేల సంవత్సరాలు ఆ ప్రమాదం జరిగిన తర్వాత టైటానిక్ షిప్ ఎలా ఇరిగిపోయింది? మధ్యలో కదా, మధ్యలోకి ఇరిగిపోయిన తర్వాత ఒక ముక్కంతా లోపలికి దిగిపోయింది. ఈ శాస్త్రవేత్తలు అనేవాడు అసలు దేవుడే ముంచలేడు అనుకున్న ఈ షిప్ ఎలా యాక్సిడెంట్ అయింది, ఎలా మునిగిపోయిందని మరి ఊరికే ఉండరుగా శాస్త్రవేత్తలు అనేవాళ్ళు. వాళ్ళకి ఏదో ఒక పరిశోధన చేయాలి. అలా కూడా ఆ షిప్ ఎలా మునిగిపోయిందా అని ఆ శాస్త్రవేత్తలు పరిశోధన చేయడం ప్రారంభించారు. అప్పుడు ఆ షిప్ అంతా తిరిగి చూడగా ఆ షిప్ కంట ఒకవైపేమో మంచిగా ఐరన్ కోటెడ్ వేసినటువంటి పెయింట్, అంటే ఐరన్ పలకలతో పొదిగింపబడిన ఒకవైపు ఒక భాగం అంతా వేశారు. రెండో వైపు ఏం చేశారంటే చెక్కలాగా ఉంచేసి దాని మీద కేవలం పెయింట్ మాత్రమే పూశారు. నా మాట అర్థమైందా? టైటానిక్ ఒకవైపు ఏమో ఐరన్ షీల్డ్ తో కప్పబడి దానికి పెయింట్ వేశారు. ఒకవైపు ఏమో తెలుసుగా మీకు వాడు తయారు చేసే విధానం, నోవాహు వాడు తయారు చేసుకున్నాడు చెక్కలతో. అలాగా ఒకవైపు చెక్కలతో ఉంచి అదే పెయింట్ ఇటువైపు కూడా వేసేసి వదిలేశారు. దాన్ని నిర్మాణం చేసిన వాడు అంటాడు ఈ యొక్క షిప్, ఈ ఓడను దేవుడైనా సరే ముంచలేడు అనుకున్నాడు. మరి వాళ్ళు ఆ ఐరన్ ఆ యొక్క షీట్ పెట్టడం మర్చిపోయారో ఏం జరిగిందో తెలియదు. ఆ ప్రయాణం కొనసాగిస్తూ వెళుతూ ఉండగా ఒక పెద్ద భయంకరమైన మంచు కొండ, ఏ ఐరన్ షీట్ అయితే లేదో, ఏదైతే పూత పూయబడి కేవలం పెయింట్ మాత్రమే ఉందో దాని వైపుగా వెళ్ళి ఆ ఐసు కొండను ఢీకొట్టేసరికి ఆ చెక్కంతా విరిగిపోయింది. దానివల్ల రెండు ముక్కలుగా. అర్థం చేసుకోండి, ఎంత పెద్ద ధనవంతులైనా, ఎంత సుఖ సౌకర్యాలు అనుభవిద్దామన్నా దేవునికి వ్యతిరేకంగా నిలబడే వాళ్ళు ఈ ప్రపంచంలో, భూదేశంలో ఎవరు లేరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రెండు ఉదాహరణలు మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకొని నేను చివరిలో అడుగుతా. ఎవరు సమాధానం చెప్పకపోతే వాళ్ళకి ఈ రోజు భోజనం లేదు, ముఖ్యంగా భోజనం లేదు. అర్థమైందా? అడిగిందని ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. రైట్. ఈ రోజున ఈ 4 అధ్యాయాలు మనం చదువుకున్నాం కదా. ఒక తండ్రి ఒక కొడుకుల సంభాషణ, వారి జీవిత విధానాన్ని దేవుడు వివరిస్తూ ఉన్నాడు. చదవండి 17వ అధ్యాయం మొదటి వచ్చిన తర్వాత చదవమ్మా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజాయను ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశములోని ప్రాకారపురములన్నిటిని సైన్యములను ఉంచి యూదా దేశమును తన తండ్రి అయిన ఏమైంది నీకు? తన తండ్రి అయిన ఆస పట్టుకున్న ఎఫ్రాయిము పట్టణములందు కావలి బలమును ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినాలలో నడిచిన మార్గమందు నడుచుచు ఆశ్రయింపక తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతు వర్ణించుచుండిరి. ఐశ్వర్యమును ఘనతను మెండుగా.
జాగ్రత్తగా విందాం. యెహోషాపాతు అనే రాజు ఒక అతను ఉన్నాడు. ఈ యెహోషాపాతు రాజు ఏ రాజు? ఇజ్రాయేలీల రాజా, యూదా రాజా? ఎస్, యూదా రాజు. యూదా దేశము ఇజ్రాయేల్ దేశం యూదా దేశముగా విడిపోయింది కదా సొలొమోను పరిపాలన తరువాత. ఆ సొలొమోను తర్వాత రెహబాము, యెరోబాము వీళ్ళందరూ పరిపాలించుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళలో కొంతమంది మంచి రాజులు ఉన్నారు, వీళ్ళలో కొంతమంది మంచి రాజులు ఉన్నారు. ఈ యూదా రాజులలో కొంచెం చాలా మంచి పరిపాలన చేసిన వాళ్ళలో ఎక్కువగా పేరు సంపాదించుకున్న రాజు ఎవరంటే యెహోషాపాతు. అతని తండ్రి అయిన ఆసా కూడా మంచిగానే ఉన్నాడు, కానీ కొంచెం కడవరి దినాలకు వచ్చిన తర్వాత అన్యులను ఆశ్రయించడం వల్ల తన పాదములలో జబ్బు పుట్టి అతను చనిపోయాడు. అయితే తండ్రి అయినటువంటి ఆసా దినాలలో దేవుడు ఎలాగో తనకు తోడుగా ఉన్నాడో అలాగనే యెహోషాపాతుకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. మాటలు జాగ్రత్తగా వినా. యెహోషాపాతు రాజు దినాలలో తన దేశమంతా, తన రాజ్యమంతా కూడా చాలా చక్కటి పరిపాలన. యెహోవా దేవుడు తోడుగా ఉండగా రాజు ఎవరు పరిపాలించినా ఆ దేశము చాలా విశాలంగా ఉండేది. ఎప్పుడైతే ఈ రాజులు అన్య దేవతలను ఆరాధిస్తూ అన్య దేవతలు వారి దేశంలోకి తీసుకొస్తారో అప్పుడు దేవుడు వీళ్ళు విడిచిపెడతారు కాబట్టి వాళ్ళు నష్టాలను కొని తెచ్చుకునేవాడు. కానీ యెహోషాపాతు అలా చేయలా. బాగా అర్థం చేసుకోండి, యెహోషాపాతు అలాగూ చేయలా. దావీదు ప్రారంభ దినాలలో ఎలాగైతే దేవుడిని అనుసరించాడో, ఆసా తన దినాలలో దేవుడి మీద ఎలాగో ఆధారపడ్డాడో యెహోషాపాతు కూడా అలాగే దేవుని మీద ఆధారపడ్డాడు. మరి ఇంకా ఆధారపడిన గురించి మనం చెప్పుకునేది ఏముంది కొత్తగా? ఏ రాజైనా దేవుడి మీద ఆధారపడినప్పుడు వాళ్ళ రాజ్యాలు బాగుంటాయి, వాళ్ళ జీవితాలు బాగుంటాయి. మరి ఇక కొత్తగా చెప్పుకునేది ఏముంది? మాట్లాడేది ఏముంది? ఒక విషయాన్ని మనం గమనించగలిగితే ఈ యెహోషాపాతు రాజు చాలా చక్కగా పరిపాలన కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్న ఇతని దినాలలో ఒక బుద్ధి లేని పని అనాలి. ఏమనాలంటే బుద్ధి లేని పని అనాలి. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే చాలా జాగ్రత్తగా, ఈ లోకంలో మనం చాలా మందితో స్నేహం చేస్తాం కదా. మనకు స్నేహితులు అనేవాళ్ళు, సన్నిహితులు అనేవాళ్ళు, లేక మనం వేడుకునేవాళ్ళు, మంచి కోరేవాళ్ళు ఎవరో ఒకరితో మనం ఏం చేస్తామంటే సహవాసాలు చేస్తూ ఉంటాం. ఆ సహవాసాలను బట్టి చూడండి, పైకి చూడండి, వాక్యం. ఆ సహవాసాలను బట్టి కానీ లేక వాళ్ళు మనతో ఉండే సన్నిహితాన్ని బట్టి కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళతో మనం ఏమవుతామంటే చెప్పాలి, రాజీ పడతాం. ఏమవుతాం అంటే దాని అర్థం ఏంటి? రాజీ పడతాం అంటే అర్థం ఏంటి చెప్పాలి? వాళ్ళ మాటని మనం వింటాం, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, కలిసి కొంచెం దూరం వెళ్దాంరా, లేకపోతే ఒక సినిమాకి వెళ్దాంరా, లేకపోతే ఒక షాపింగ్ మాల్కి వెళ్దాంరా అని అడుగుతారు. మనం ఏమవుతాం వాళ్ళతో? చెప్పాలి కాంప్రమైజ్ అయిపోతాం, అంటే కలిసిపోతాం, ఆ మాటతో రాజీ పడిపోతాం. జాగ్రత్తగా వినాలి, దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. ఈ యెహోషాపాతు రాజు ఎవరితో అయితే రాజీ పడకూడదు వాళ్ళతో రాజీ పడ్డాడు. ఇతడు తండ్రిగా ఒక మంచి స్థానంలో ఉన్నాడు, దేశానికి అందరికీ తండ్రిగా ఉన్నాడు, ఒక మంచి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఇతని రాజ్య పరిపాలనలో దేవుడే స్వయంగా తోడున్నాడు. ఇక ఎవరి మీద ఆధారపడవలసిన పని అసలు ఇతనికి లేదే. పోలే పడితే పడ్డాడే. దేవుడిని నమ్ముకున్న వాళ్ళ మీద ఆధారపడి, దేవుడిని నమ్ముకున్న వాళ్ళ మాట విని, దేవుడి మాట వినే వాళ్ళతో రాజీ పడితే బాగుండేది. కానీ ఇతను ఎవరితో రాజీ పడ్డాడో తెలుసా? ఇశ్రాయేలు రాజు అయినా, ఇతను ఏ రాజు అనుకున్నా ఇందాక? యూదా రాజు. ఇశ్రాయేలు రాజు అయినా అహబు యొద్దకు వెళుతూ ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి, ఇశ్రాయేలు దేశం ఆ పైన ఉందనుకో, యూదా రాజ్యం కింద ఉండేది. అది చాలా ఎత్తైన ప్రదేశంలో ఉండేది. ఏది? ఇశ్రాయేలు రాజ్యం. అక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 60 కిలోమీటర్లు. ఒక 60 కిలోమీటర్ల దూరం ఎంతసేపు ప్రయాణం చేస్తాం మనం? ఇంచుమించు ఇప్పుడు 60 కిలోమీటర్లు అంటే మచిలీపట్నం. ఈ మచిలీపట్నం మనం ఎంతసేపు వెళ్ళొచ్చు? గంటన్నర,
కదా. ఎక్స్ప్రెస్ ఎక్కితే గంటన్నర, బండి మీద రావాలంటే కొడితే 45 నిమిషాలు. ఏంటి అంత స్పీడ్గా వెళ్ళిపోతాం కాబట్టి. ఇక మా శ్రీకాంత్ అరగంటలు వెళ్ళిపోతాడు అనుకో, అది వేరే విషయం. రైట్ వినాలి. ఆ ఇశ్రాయేలు దేశమేమో ఆ ఎత్తైన స్థలంలో ఉంది, యూదా రాజ్యమేమో క్రింద ఉన్నది. ఇప్పుడు ఈ యెహోషాపాతు రాజు ఎవరైనా చూస్తున్నాడు తెలుసా? అహాబు రాజు ఏంటి చూస్తున్నాడు. ఒక చిన్న స్టోరీ చెప్తా, జాగ్రత్తగా. ఈ అహాబు రాజు గురించి ఒక చిన్న స్టోరీ చెప్తా. ఈ అహాబు రాజు ఎలాంటి వాడంటే చాలా కపటం కలిగినవాడు, చాలా తెలివైనవాడు, అదొక చాలా జ్ఞానం కలిగినవాడు. ఈ అహాబు రాజు తన రాజ్యాన్ని తాను పరిపాలన చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రక్క దేశంలో ఉన్న ఒక రాణిని చూశాడంట. ఆమె పేరు, అహాబు భార్య పేరు ఏంటి? యెజబెల్. అహాబు ఎవరిని చేసుకున్నాడు? యెజబెలు అని ఆమెను చేసుకున్నాడు. కొద్ది నిమిషాలు వినండి. ఈ యెహోషాపాతుని కొంచెం మర్చిపోండి, అహాబు రాజు గురించి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ అహాబు రాజు వెళ్ళి ఆ పక్కన ఉన్న యెజబెలు అనేటువంటి స్త్రీ వివాహం చేసుకున్నాడు. మరి యెజబెలు అత్తగారింటికి రావాలి కదా. తను వస్తూ బాగా అర్థం చేసుకోండి, తను వస్తూ అహాబు ఇంటికి అన్య దేవతలను తీసుకొచ్చిందంట. ఒక దేవతలు కాదు, అన్య దేవతలను తీసుకొచ్చింది. అంటే ఇంచుమించు కొంతమంది దేవతలన్నింటినీ పోగేసుకొని ఆ దేవతలతో పాటు అక్కడున్న పూజారుల్ని, అక్కడున్న ప్రవక్తల్ని, అక్కడున్న మనుషులను, తన మాట వినే జనాంగాన్ని అంతటి కూడగట్టుకొని ఎక్కడికి వచ్చింది? అహాబు రాజు దగ్గరికి వచ్చింది, ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. వాళ్ళిద్దరికి వివాహం అయింది. మరి అన్య దేవతను తీసుకొచ్చింది. ఎంతైనా యెజబెల్ అంటే అహాబుకి చాలా ఇష్టం కాబట్టి ఏమాత్రం కాదనుకోలేక ఆ అన్య దేవతలన్నింటినీ కూడా ఇశ్రాయేలు దేశంలో అహాబు ఉంచేసుకున్నాడు. అర్థమవుతుందా? మరి అన్య దేవతలన్నింటినీ కూడా, మరి ఆ దేవతలన్నిటికీ కూడా యెజబెల్ అడుగుతుందంట, ఈ దేవత పేరు మీద ఈ ఇశ్రాయేలు దేశంలో ఒక గుడి కట్టింపబడాలి. మరి రాజుగారుగా కట్టుకోమా అన్నాడు. ఏ దేవతలను అయితే యెజబెలు తీసుకొచ్చిందో ఆ దేవతల గుడులన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఇశ్రాయేలు దేశంలో ఉన్నాయి. బాగా అర్థం చేసుకో. ఇశ్రాయేలు దేశంలో ఇప్పుడు అన్య దేవతల ఆచారాలు ఎక్కువైపోయాయి, విస్తారమైపోయాయి. వాటిని పూజించే వాళ్ళు, వాటిని ఆరాధించే వాళ్ళు ఎక్కువైపోయారు. అయితే ఈ అహాబు యెహోషాపాతు రాజు దగ్గరికి వచ్చాడు. మరి యెహోషాపాతు అప్పటి వరకు ఎవరి మీద ఆధారపడ్డాడు? యెహోవా దేవుని మీద ఆధారపడ్డాడు. అహాబు రాజు అన్య దేవతల మీద ఆధారపడినవాడు. వినండి, ఈ తెలివి కలిగిన అహాబు యెహోషాపాతు దగ్గరికి వచ్చి బియ్యం అందుకోవాలనుకున్నాడంట. ఏమనుకున్నాడు? చెప్పాలి. ఎందుకంటే యూదా రాజులలో ఇప్పుడు రాజుగారికే ఇస్తాడు కానీ బానిసకి ఎవరికైనా ఇస్తాడా? ఆ కుమార్తెని కానీ కుమారుడు కానీ? ఎవడు? ప్రధానమంత్రి స్థానంలో ఉన్నవాడు వేరే దేశపు ప్రధానమంత్రి కుమార్తెను చేసుకుంటాడు కానీ ఒక కానిస్టేబుల్ కూతురులో, ఏమండి ఒక లాయర్ గారి కూతురులో, కొడుకులో ఎవరు చేసుకుంటారా? చేసుకో. ఆ ఇశ్రాయేలు రాజైన ఆ అహాబు ఎవరు చూశాడంట? యెహోషాపాతు రాజు కొడుకును చూశాడు. ఆ కొడుకు పేరు యెహోరాము. అప్పుడు యూదా దేశం ఎలా ఉందంటే సస్యశ్యామలంగా, చాలా విశాలవంతముగా, చాలా సుసంపన్నముగా, మరి యెహోవా తోడున్న దేశముగా చాలా గొప్ప స్థానంలో ఉంది. ఒక విషయం ఏంటంటే అహాబు అనేవాడు ఒక సాతానుడు. అర్థం చేసుకోండి, అహాబు అనేవాడు ఒక సాతాను. ఈ సాతాను చూపంతా ఎవరి మీద ఉంటుందో తెలుసా? దేవుని బిడ్డల మీదే ఉంటుంది. వీళ్ళు ఎంత అభివృద్ధి చెందుతున్నారా, వీళ్ళు ఎంత గొప్పగా బతికేస్తున్నారా, వీళ్ళు దేవుడి మీద ఆధారపడిపోయి ఇంత గొప్పగా జీవించేస్తారా? అలాగే అనుకున్నాడుగా యోగును చూసి, ఏంటయ్యా నీ గొప్ప ఏంటి యోగు? అసలు నువ్వేం తక్కువ చేసేవాడు యోగుకి? అరే గొడ్లు, గోధులు, ఒంటెలు, పశువులు, గొర్రెలు, మేకలు, ఉండడానికి ఇల్లు, కడుపులు పుట్టిన కుమారులు, అందరూ ఉన్నారు. ఏం తక్కువయ్యా యోగుకి? ఎవరు అడిగారంట మాట? సాతానుడు దేవునితో అడుగుతున్నాడంట. దేవుడు ఏమైనా తక్కువ? నీ చేతలు ఏం చేసుకోపోయలే, సిగ్గులేనాడా? పో
ఆ కుటుంబాన్ని, అతనుకున్న యావత్ మొత్తాన్ని ఇచ్చేస్తా, ప్రాణాన్ని మాత్రం ముట్టుకోమాక జాగ్రత్త అని చెప్పి మరి పంపించాడంట. ఇక రావడమే తడు. ఒక్కొక్క సంపదని యోబుది కూల్చుకుంటూ వచ్చేసాడు. ఎవరో ఒక్కొక్క సంపద కూల్చుకుంటూ వెళ్ళిపోయాడు. గొప్ప మాట ఏంటి తెలుసా? యోబు అనే మాట, యెహోవా ఇచ్చెను. స్తోత్రం చెప్తాం అందరూ ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యలో వెళ్ళిపోకూడదు, నాన్న రావాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాడు. కూర్చో. కాబట్టి దేవుడే ఇస్తాడు, దేవుడే తీసుకొని సమస్త మహిమ ఆయనకే కలుగును. అలాగే ఈ సాతానుడు ఆలోచన కలిగిన ఆ అహబు రాజు ఎవరి వైపు చూస్తున్నాడు? యెహోషాపాతు రాజు వైపు చూశాడు. చూసి గబగబా 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి యెహోషాపాతు దగ్గరికి వచ్చాడు. వచ్చి అక్కడ వేస్తున్నాడే ఒక్కొక్క బాణం, అక్కడ వదులుతున్నాడే ఒక్కొక్క మాట. చూద్దామా, నువ్వు ఎంత మంచిగా తెలుసా? అబ్బా, అసలు నువ్వు చేసే వంట ఎంత బాగుంటుందో తెలుసా? తినే కొద్ది తినాలనిపించిద్దామా, మొక్కుడినా పడకపోయినా. అబ్బా, నువ్వు పెట్టే పప్పుచారు ఎంత బాగుంటుందో తెలుసా? పుల్లగా ఉన్నా కానీ ఇంకా చురుకొని తాగాలనిపించిద్దాం. ఒక్కొక్క బాణం అహబు ఎవరి మీద? యెహోషాపాతు మీద వేస్తా ఉన్నాడు. రాజా, నీ అంత గొప్పోడు ప్రపంచంలోనే లేడయ్యా, ఎంత గొప్పోడు నువ్వు. ఇక ఈ మాటలతో యెహోషాపాతు ఏమవుతున్నాడో తెలుసా? ఓ నాయనా, మనం ఉబ్బిపోయినట్టే. నేను అదే కొంది ఇంకా ప్లేట్లో పోతున్నట్టు, నేను అదే కొంది ఇంకా మొక్కలేసి వేస్తున్నట్టు, అట్లాగే ఆ యెహోషాపాతు రాజు కూడా ఎంత ఆవైపోయి ఉంటాడు. ఎవరి మాటలకి పొంగేస్తున్నాడు అంతే. ఒక్క ఆలోచన యెహోషాపాతుకు రాజు రావట్లా. ఏమని? అన్య సాంగత్యం అంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడిపేస్తుంది అనే ఆలోచన యెహోషాపాతుకు రావట్లా. అరే, నా దేవుడు కదా నాకు ఇంత సంపద ఇచ్చింది, ఇంత అధికారం ఇచ్చింది, ఇంత చక్కటి పరిపాలించింది, ఇతడు ఎవరో అన్య దేశం నుంచి వచ్చిన రాజు, ఇంత గొప్పగా నన్ను పొగుడుతున్నాడే అని ఆ పొగడ్తలకి పడిపోయాడు. ఎవరో చెప్పాలి, ఎవరో? బాగా అర్థం చేసుకోండి. ఈ లోకం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? పొగుడుతుంది. ఈ లోకం మనల్ని ఎప్పుడు పొగుడుతూ ఉంటుంది. ఈ లోకం మనల్ని ఎప్పుడు కూడా ఒబ్బేస్తూ ఉంటుంది. ఈ లోకం మనల్ని ఎప్పుడు కూడా ఏదో ఒక పురుగొల్పుతూ ఉంటుంది. దానికి మనం ఏమవ్వకూడదు తెలుసా? ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకొని సీరియస్గా చెప్తున్నాను. రాజీ పడే బ్రతుకులు ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడదు. నా మాట అర్థం చేసుకోండి బాగా. రాజీ పడిపోయి ఎప్పుడు కూడా మనం బ్రతకకూడదు. అది ఎవరితో రాజీ పడకూడదు అంటే, నెంబర్ 1 లోకంతో మనం రాజీ పడకూడదు. నెంబర్ 2 సాతానుతో మనం రాజీ పడకూడదు. నెంబర్ 3 మనం కలిగి ఉన్న ఈ శరీరంతో మనం రాజీ. నా మాట అర్థమవుతున్నాయా? 1 ఎవరితో పడకూడదు? లోకంతో రాజీ పడకూడదు. ఒకవేళ నువ్వు లోకంతో రాజీ పడ్డావా చెప్పాలి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బం. ఇవేవి తండ్రి వల్ల కలిగినవి, ఇవేవి తండ్రి వల్ల కలిగినవి కావు అంటే ఇవి దేవునికి వ్యతిరేకం అని మనం గ్రహించుకోవాలా. లోకం ఏదో పొగుడుతుంది కదా, లోకం ఏదో ఉబ్బేస్తుంది కదా, లోకం ఏదో మనల్ని చాలా గొప్ప అంటుంది కదా అని మనం ఒక్కసారి వాళ్ళతో కాంప్రమైజ్ అయితే దేవుని సాన్నిధ్యం మనలో నుండి తొలగిపోతుంది. మా హాస్పిటల్లో నన్ను చాలా మంది చాలా బాగా పనిచేస్తాడండి, బా నువ్వు చేసినట్టు ఇంకెవ్వరు చేయండి. ఎప్పటి వరకు తెలుసా? చెప్పం ఎప్పుడు దాకా? ఆ పని అయ్యే వరకే, ఆ 12 గంటల డ్యూటీ అయ్యే వరకే. కొంచెం విడిగితే చాలు, వాడు గురించి నువ్వు చెప్పేది. ఈ లోకం ఎలాంటిదో తెలుసా? అలాంటిది. అందుకే రూపాయికి ఏముంటాయి? రూపాయికి మనకి ఏముంటుంది? ఒకవైపు బొమ్మ, ఒకవైపు అంటే ఎప్పుడు కూడా లోకం ఒకేలా ఉండేది. ఇటు పంపించిన ఇటు బొమ్మ కూడా ఇవ్వచ్చుగా, 2 షేడ్స్. ప్రతి మనుషుల్లో కూడా 2 మనస్తత్వాలు ఉంటాయి. అప్పుడు దాకా అహబు రాజు బాగానే ఉండేవాడు. ఎప్పుడైతే యెజబెల్ అనే సాతాను వారి జీవితంలో ప్రవేశించింది
వచ్చిందో అందరిని చెరపడం ప్రారంభించాడు, అందరి జీవితాలు నాశనం చేయడం ప్రారంభించాడు. బాగా వినాలి, ఈ అహాబు చచ్చిన తర్వాత కూడా యెజబెల్ వదిలిపెట్టిందా? ఏలియా అంతటి వాడిని యెజబెల్ ఏం చేసింది? గడ్డ 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 గడలాడించింది. ఏలియా ప్రవక్తే యెజబెలుకు భయపడి దూరంగా పారిపోయాడు. ఇతడేమో లోకానుసారమైనటువంటి గొప్పప్పుడు చెప్పడం వల్ల ఎవరితో రాజీ పడిపోయాడు? అహాబు రాజుతో యెహోషాపాతు రాజీ పడిపోయాడు. సాతాను మనసు కలిగిన ఆలోచన కలిగినటువంటి ఆ యొక్క యెజబెలు యొక్క భయానికి, సాతానునికి ఏలియా దూరంగా. కానీ దేవుడు విడిచిపెట్టాడా? ఇక్కడ యెహోషాపాతును దేవుడు విడిచిపెట్టలా, అక్కడ ఏలియాను కూడా దేవుడు విడిచిపెట్టలా. లోకంతో సాంగత్యం చేస్తే పాడైపోతామని యెహోషాపాతుని మరలా పురికొల్పి దేవుడు నిలబెట్టాడు. అక్కడ ఏలియాను బలపరిచి వాళ్ళ మీద తిరిగి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అహాబు వచ్చి యెహోషాపాతుతో మాట్లాడుతున్నాడు, అయ్యా నీకంటే గొప్పవాడు ఎవరులేదయ్యా, నాతో సంధి చేసుకుంటావా? నాతో రాజీకి వస్తావా? ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా యెహోషాపాతు అహాబుతో దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. మనం ఎవరితోనూ తొందరపడి రాజీ పడకూడదు. కొన్ని విషయాల్లో ఈ అమ్మాయితో నాకు కొన్నిసార్లు విరోధం, ఏదైనా ఇబ్బంది, ఏదైనా చిన్న గొడవ వచ్చినప్పుడు చాలా వరకు రాజీ పడదాం అనుకుంటాం, కానీ అవి రాజీ పడే విషయాలు కావు. కొన్నిసార్లు ఏదైనా ఆర్థిక సమస్యలు ఏదైనా చుట్టుముట్టినప్పుడు చాలా పర్యాయాలు, అంటే మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ గృహం గురించే మాట్లాడుకుందాం. ఇందులో నేనేమన్నానంటే కేవలం ప్లాస్టింగ్ చేసి వదిలేద్దాంలే, ఇక ఇప్పుడు కూర్చున్న బండ్లు ఎందుకులే, మనకి ఎందుకు డబ్బులు ఖర్చు, కొంచెం ఆగుదాం, కొంచెం ఆగుకుందాం, డబ్బులు మిగిల్చుకుందాం అని అన్నాను నేను. కానీ రాజీ పడిందా? చెప్పాలి నేను, రాజీ పడిందా? ఆహా. బండలు వేపిస్తేనే, ఏ బండ్లో? టైల్స్ ఇవి వేపిస్తేనే. నువ్వు ప్లాస్టిక్ ఏమైతే నాకొద్దు, నువ్వు బండలు పరిసిన నాకొద్దు, అసలు ఇవే ఉంటాయి వెళ్ళావు, ఖచ్చితంగా ఇక్కడే ఉండాలా? ఇలాంటివి ఈ పాలన ఉండాల్సిందే. ఇప్పుడు నేనేం చేయాలా? ఇంకెంత ఎదురు వెళ్ళాం మనం. అప్పుడు ఏం చెప్పాలి తెలుసా? ఒక మంచి కార్యానికి రాజీ పడవచ్చు, కానీ దేవునికే వ్యతిరేకమైన పనులు జరుగుతున్నప్పుడు ఏ మాత్రం కూడా రాజీకి రావాల్సిన అవసరం లేదు. లోకంతో కలవాల్సిన అవసరం అంతకన్నా మనకి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అహాబు రాజు యెహోషాపాతు దగ్గరికి వచ్చి, నాతో కలువయ్యా, ఇదిగో నీ కుమారుడు ఎంతో అందంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, నీ రాజ్యం చాలా బాగుంది, నాతో సంధికి వస్తావా? నాతో రాజీ పడతావా? ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, దేవుని ప్రమేయం ఉందో లేదో తెలుసుకోకుండా, దేవుని చిత్తం అవునో కాదో తెలుసుకోకుండా యెహోషాపాతు ఏమాడు తెలుసా? రాజీ పడ్డాడు. ఎప్పుడైతే యెహోషాపాతు రాజీ పడ్డాడో అహాబు యొక్క చర్యలు ప్రారంభించాడు. అన్య చర్యలన్నీ అతని మీదకు తీసుకురావడం ప్రారంభించాడు. ఒక మాట చెప్తాను, కాంప్రమైజ్ అయిపోతే ఏమవ్వాలంటే కమిట్ అవ్వాలి. అర్థమవుతుందా? ఒకసారి కాంప్రమైజ్ అయ్యామంటే సెకండ్ స్టెప్ ఏంటో తెలుసా? కమిట్ అయిపోవాలి. అంటే అర్థం ఏంటి? ఒకసారి రాజీ పడి ఒప్పుకుంటే ఖచ్చితంగా వాళ్ళతో మనం వెళ్ళాలి, ఇక తప్పదు. ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నావుగా, రావాల్సిందే. నువ్వు అంగీకరించావుగా, రావాల్సిందే. సాతానుడు అలాగున్న లాక్కొని వెళ్ళిపోతాడు. అది అన్యుల ఆచారం ఆచరిస్తున్నటువంటి ఒక భయంకరమైన దేశం. నువ్వు దేవుని బిడ్డవి, అటువైపు నువ్వు ప్రయాణం చేయకూడదు. ఎప్పుడైతే అహాబు రాజు వచ్చి చక్కగా బియ్యం అందుకొని మంచి చెట్లని మాట్లాడుకొని వెళ్ళిపోయాడు అహాబు. ఇప్పుడు మరలా యెహోషాపాతు బయలుదేరుతున్నాడు అతని దగ్గరికి. మా అధ్యాయాల్లో అవే ఉంటాయి, మీరు చదువుకుంటే. యెహోషాపాతు మరలా ఆ అహాబు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అతడు వస్తున్నాడని తెలుసుకొని అహాబు రాజు చాలా గొప్ప విందు చేశాడు. అర్థమవుతుందా? సాతానుడి ఇంటికి దేవుని బిడ్డ వెళుతుంటే అతడు విందు చేస్తున్నాడంట. అసలు జరిగే కార్యమా? జరగాల్సిన కార్యమా? ఇది దేవునికి వ్యతిరేకమైంది కాదా? అయినా కూడా దేవుడు ఎంత ప్రేమమయుడు తెలుసా? యెహోషాపాతు రాజుని దేవుడు విడిచిపెట్టాడు.
దేవుడు విడిచిపెట్టాడు. అన్య దేవతల జోలికి వెళ్తున్నావు, జాగ్రత్త అని యెహోషాపాతుకి మిగయా అనే ప్రవక్త ద్వారా ఒక ప్రవచనాన్ని పంపించాడు. నీతో సంధి చేయాలనుకున్నవాడు, అన్యుడు నీతో సంధి చేయాలని, నిన్ను చెడగొట్టాలని వస్తున్నటువంటి ఆ అహాబు ఇశ్రాయేలు రాజు ఉండడు, వాడు చచ్చిపోతాడని ఒక ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిస్తాడు. అందుకంటారు చెడపకురా, సామెత ఊరికి ఎదాల, చెడపకురా చెడేవా. వాడొచ్చి ఈ రాజును చెడగొట్టాడు, ఏమయ్యాడు? చెడిపోయాడు. కానీ దేవుని బిడ్డైన యెహోషాపాతుకి దేవుడు ఏం చేయలే. అనాలోచన, అజాగ్రత్త మనకు ఉండకూడదు. ఏదో అనాలోచనగా కొంతమందికి ఏమైందంటే కాదనలేక, దాన్ని ఏమంటారంటే మొహమాటం అంటారా, మొహమాటం కొద్ది ఇక ఒప్పుకోలేనంతగా అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటాం. కానీ ఆలోచించండి, ఆ ఒప్పుకునే ముందు ఇది దేవునికి ఇష్టమా, అది ఆలోచించుకొని మనం రాజీ పడాలి. లేకపోతే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి, లేకపోతే జీవితాలే అస్తవ్యస్తాలు అయిపోతాయి, లేకపోతే ప్రాణాలే కోల్పోయే పరిస్థితి. ఈ రోజున చాలా మంది జీవితాలు చూడండి, ఒక ప్రియురాలు ఒక ప్రియుడిని నమ్ముతుంది, తనతో రాజీ పడుతుంది. దమ్మా అలా షికారికి వెళ్ళొద్దాం, రా నా బండికు, అక్కడ దాకా వెళ్ళి పానీపూరి తినొద్దాం, లేకపోతే అది తిందాం ఇది తిందామని అప్పుడు రాజీ చేసుకొని తీసుకెళ్తాడు ఆ ప్రియుడు. అక్కడికి వెళ్ళేసరికి అంత తారుమారు. ఆ ప్రియుడితో పాటు ఇంకో నలుగురు ఉండటం, ఈ అమ్మాయి ఒక్కటే ఉండటం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ దాకా సాధువుగా గొర్రెపిల్లగా ఉన్న ఈ ప్రియుడు అక్కడికి వెళ్ళిన తర్వాత క్రూరముఖం అయిపోవటం, వాళ్ళందరూ కలిసి అమ్మాయిని పాడు చేయటం, తద్వారా అమ్మాయి నువ్వెందుకు ఒప్పుకోవాలా, నువ్వెందుకు వెళ్ళాలా, ఆ క్రూరముగా చేతిలో పడటం ఎలా, నీ ప్రాణం పోగొట్టుకోవటమే. అదే చెప్తున్నాడు దేవుడు. కాంప్రమైజ్ అయ్యే ముందు, రాజీ పడే ముందు ఒకసారి ఆలోచించుకొని అడుగు వేస్తే మంచిది. జాగ్రత్తగా వినండి. యెహోషాపాతు రాజు అనాలోచనగా ఉండి, అజాగ్రత్తగా ఉండి, ఆలోచించకుండా ఒక అడుగు అహాబు యొక్క ఆ యొక్క స్థావరంలోనికి వేయటం వల్ల యెహోరామును తీసుకువెళ్ళి యెజబెలు కుమార్తెకు వివాహం చేయటం వల్ల యెహోషాపాతు చచ్చిపోయాడు, అహాబు చచ్చిపోయాడు. వినండి, ఈ యెహోరాము అనేటువంటి ఇతడు ఇప్పుడు తండ్రి గారి యొక్క బుద్ధులన్నీ కుమారుడిగా రావాలి. దావీదు పరిపాలన సొలొమోనుకు వచ్చింది, సొలొమోను పరిపాలన రెహబాముకు వచ్చింది, రెహబాము పరిపాలన ఆ తదుపరి రాజులకు వచ్చింది, అక్కడి నుంచి యెహోషాపాతుకు కూడా వచ్చింది. మరి యెహోషాపాతు పరిపాలన ఎవరికి రావాలి? యెహోరాముకు రావాలి. వచ్చిందా? తండ్రి అయిన పరిపాలన అయిన యెహోషాపాతు పరిపాలన చేయకుండా ఇతడు ఏ పరిపాలన చేశాడు తెలుసా? అహాబు యొక్క పరిపాలన చేశాడు. అహాబు ఎవరు? యూదా దేశములో అన్య దేవతల ఆరాధన తీసుకొచ్చిన యెహోరాము. ఇదెంత భయంకరమండి. దేవుడు నివాసం ఉండే స్థలంలోనికి చెప్పాలి. ఇజ్రాయేలుకు రాజధాని ఏది తెలీదా మీకు? సమరయ. గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయేలుకు రాజధాని సమరయ, షోమ్రోన్ అంటారు, రాజధాని సమరయ. మరి యూదాకి రాజధాని ఏది చెప్పండి అమ్మా? యూదాకి రాజధాని ఏది? యెరూషలేం. యూదాకి యెరూషలేం ఎవరు పుట్టారు? యేసయ్య పుట్టాడు. బెత్లెహేము అనే గ్రామంలో యేసయ్య పుట్టాడు. మరి యేసయ్య పుట్టిన గ్రామానికి, యెరూషలేం అనే రాజధానికి యెహోరాము ఏం తీసుకొచ్చాడు? అన్య దేవతల ఆచారం తీసుకొచ్చాడు. తప్ప కాదా? తండ్రి రాజీ పడటం వల్ల కొడుకు పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. తద్వారా రాజ్యాలే కొట్టివేయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? చైనా అనే వాళ్ళు నిర్మాణం చేసుకున్న దానిలో ఈ శత్రు సైన్యంతో వాళ్ళు రాజీ పడడం వల్ల ఆ చైనా దేశంలోనికి శత్రువులు, ఎక్కడి నుంచో రాజు శత్రువులు
ఎక్కడి నుంచో రాదు మనకు శ్రమ, ఎక్కడి నుంచో రాదు మనకి ఇబ్బంది. మనం లోకముతో రాజీ పడితే శ్రమలే వస్తాయి. మనం సాతానుతో రాజీ పడితే శ్రమలే వస్తాయి. మనం శరీరంతో రాజీ పడితే శ్రమలే వస్తాయి. గుర్తుపెట్టుకోండి, లోకం దేవునితో వైరం. లోకంతో రాజీ పడొద్దు. చెప్పాను కదా, లోకంలో ఉన్నదంతా అంతే. ఎవరో ఏదో చెప్తారు, అటు వెళ్దాంరా, ఇటు వెళ్దాంరా, అది చేద్దాంరా, ఇది చేద్దాంరా, నువ్వు బాగా రెడీ సోగా ఉండు, అందరినీ చూస్తారు, మెచ్చుకుంటారు. ఇది లోకం తీరు. దీనితో రాజీ పడ్డావా నీ జీవితం అయిపోయినట్టే. చెప్పాలి, ఎస్తేరు అదే రాజ సంస్థానానికి తీసుకురాబడింది. అందరితో పాటే లైన్లో నుంచుంది. అందరూ భుజాల కాడికి ఆలాడే షౌలి పెట్టారంట. పోయినా కొడుకు కిందకు వచ్చే గొలుసులు వేసారంట. ఇక నడువుకు వడ్డాలు పెట్టారు. ఇక ఎందుకులే, ఇక వర్ణనం అతీతమైంది. అంటే ఇదంతా ఏం చేయాలని రాజుగారు చూడాలని. కానీ ఇస్తే ఏం చేసింది? అసలు ఆ మాట అంటాడు, తగు మాత్రపు వస్త్రధారణ. తద్వారానే అహశ్వరోషు రాజు ఆమెను దగ్గరకు చేర్చుకున్నాడు. నా దేవుడు కూడా అంతే. నువ్వు లోకానికి వేరే తగు మాత్రపు అలంకరణ కనుక నీవు చేసుకోగలిగితే నిన్నే దేవుడు ఇష్టపడేవాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరలా చెప్తున్నాడు, యెహోషాపాతులాగా అన్య దేవతలకు, అన్య రాజులకు, అన్య జనానికి ఏ మాత్రం కూడా రాజీ పడద్దు. మనం పొద్దున్న లేస్తే రాత్రి నిద్రపోయే వరకు మనం అంతా కూడా రాజీ పడే బ్రతుకులే. ప్రతి దానికి రాజీ పడిపోతున్నాం మనం. యేసుక్రీస్తు కూడా లోకానికి రాజీ పడితే ఈ రోజున ఈ రక్షణ భాగ్యం మనకు వచ్చి ఉండేది కాదు. ఆయన రాజీ పడలేదు కాబట్టి అడ్డకయకు నిలువుకయకు వేలాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన లోకముతో రాజీ పడలేదు కాబట్టి ఆ శాస్త్రులు, ఆ పరిసయ్యులు, ఆ సద్దుకయ్యులు, ఆ అధిపతులు వాళ్ళందరూ కూడా ఆయన మీద నేరారోపణ. ఒక్కటే స్టేట్మెంట్ దేవుడిచ్చింది, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? నిందారహితుడండి నేను ప్రకటిస్తున్న యేసయ్య. ఏ తప్పు కంటి చూపుతో కూడా, నోటి మాటతో కూడా, ఏ కార్యాల్లో, ఏ క్రియలలో కూడా అతడు ఏ పాపం చేయలేదు. సవాల్ ప్రపంచానికే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపిస్తే ఒక్కడి వల్ల కూడా కాల. అంటే నా యేసయ్య లోకంతో రాజీ. అదే స్టేట్మెంట్ పౌలు ఇస్తాడు. ఏమంటున్నాడు? అదే స్టేట్మెంట్ పౌలు ఇస్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం. పూర్వం నేను హింసకుండే, దోషకుండే, హానికరుండే. పూర్వం నా జీవితం అదే. పూర్వం లోకంతో నేను రాజీ పడిపోయాను. పూర్వం లోకంతో నేను కలిసిపోయాను. కానీ లోకంతో కలవకూడదని దేవుని దర్శనం నాతో మాట్లాడింది. ఇక నేను కలవను. దేంతో? యోబు లోకంతో కలవల. బాగా అర్థం చేసుకోండి. నోవహు లోకంతో కలవల. చాలా మంది భక్తులు ఉన్నారండి, మోషే లోకంతో కలవల. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు లోకంతో కలిసిపోరా. వాళ్ళ రాజుగారి మాటలే లెక్క చేయన. అందుకే దేవుడు వాళ్ళని అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకంతో రాజీ పడితే జీవితాలు నాశనమే. 2, సాతానుతో రాజీ పడద్దు. యేసుక్రీస్తునే రాజీ చేసుకుందాం అనుకున్నాడు అంటే ఎవరు? రావయ్యా ఇట్లా, ఇగో ఆ యెరూషలేము కొండకి చూపించాడు. ఆ యెరూషలేము పైకి తీసుకెళ్ళి ఈ దేశం అంతా నీకు ఇచ్చేస్తా, నువ్వేం చేస్తావంటే ముక్కు. అసలు అయితే గోపనగా ఒక్కడివే కదా, ఎవరుదరా ఈ దేశం అంతా? దీనికి సృష్టికర్త ఎవర్రా? దీనికి రాజు ఎవర్రా? అసలు లోకానికే సృష్టికర్త నేనైతే నువ్వే నాకు ఇచ్చేది యెరూషలేము. సింపుల్ గా
సాతానా నా వెనుకకు అని గద్దించాడు. అంటే యేసుక్రీస్తు లోకానికి లేక సాతానికి రాజీ పడాలి. ఆకలి అవుతుందయ్యా, ఇగో ఈ రొట్టెలు ఉన్నాయిగా, ఈ రాళ్ళు ఉన్నాయిగా, రొట్టె చేసుకుని తిను. అక్కడ అంటాడు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ చెప్పాలి దేవుని నోట నుండి వచ్చు. దేవునికి స్తోత్రం కలుగునగా. సాతానుకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప స్టేట్మెంట్, రే పిచ్చోడా, తినడం కోసం బతకడం కాదురా, బ్రతకటం కోసం. కొంతమంది అలాగే కదా, తిండే బతకడం, తిండి మండిపో, తింటమే బతకడమే, తిండే వారం రోజులు 10 రోజులు తిండి, ప్రతిరోజు కడగడమే, వండటమే, తినడమే. తినడం కోసం బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో, లేదంటారా? ఆయన అర్థమే, నేను కాదు. తినడం కోసం బతకూడదు, బ్రతకటం కోసం తినాలి, బ్రతకటం కోసం తినాలి. దేవుడు అదే చెప్పాడు సాతానుతో, మనుష్యుడు రొట్టె వల్ల కాదురా జీవించేది, దేవుని నోట నుండి వచ్చే ఆ మాటే జీవాహారం కదా, ఆ మాట వల్ల జీవిస్తారా. 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసామంటే ఏం కట్టేసుకున్నాం చెప్పాలి? ఏం కట్టేసుకున్నాం? నోరు కట్టేసుకున్నాం, కడుపు కట్టేసుకున్నాం, చేతులు కట్టేసుకున్నాం, వంటగదిలోకి వెళ్ళకుండా కాళ్ళు కట్టుకోలేదా? చెప్పమ్మా, కట్టుకున్నాం. నేనన్నా ఒక పూట విజృంభించానేమో కానీ ఏమాత్రం కూడా. మనమే 21 రోజులు, ఇంకా చాలా మంది భక్తులు 40 రోజులు, 50 రోజులు, లేదా 100 రోజులు ఉపవాస పండగలంట. ఆలోచించండి, యేసుక్రీస్తు అంతటోడే 40 రోజులు ఉపవాసం ఉన్నాడండి. ఆ ఉపవాసమైన తర్వాత వచ్చిన శోధన లోకంతో రాయడానికి డైరెక్ట్గా సాతానుతోనే వచ్చింది. బైబిల్లో 3 రకాల రాజీ పడే విషయాలు దేవుడు నేర్పించాడు. లోకంతో రాజీ పడద్దు, లోకంతో రాజీ పడితే జీవితం కొలాప్స్. సాతానుతో రాజీ పడద్దు, పడితే జీవితం కొలాప్స్. ఇంకోటి లాస్ట్, శరీరంతో రాజీ పడద్దు. ఇది ఒకటే కోరుకుంటుంది ఎప్పుడు, ఏంటిది? సుఖం. ఒక్క మాట చెప్తాడు, నా ప్రాణమా తినము త్రాగుము, శరీరానికి కావాల్సిందే అదే. ఎప్పుడు తినాలని కోరుకుంటుంది, ఎప్పుడు నిద్రపోవాలని కోరుకుంటుంది. కనుక దేవుని బిడ్డలను జాగ్రత్తగా వినండి, ప్రాణంతో మిళితమైన శరీరాన్ని ఎప్పుడు కూడా నలగొట్టబడాలి. పౌలు ఏం చేస్తున్నాడు? దినదినము తన శరీరాన్ని దేవుని కొరకు. నేను ఒక స్టేటస్ చూశాను, పౌలు గారు చెరసాల్లో ఉండి పత్రికలు రాస్తే మన ఇంట్లో ఉండి చదువుకోలేకపోతున్నాం. ఆయన ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నవాడికి లెటర్లు రాయాలని ఏమైనా ఉంటుందా? నేను ఎప్పుడు ఈ చెరసాల నుండి బయటపడతానా అని ఆలోచన ఉండాలి. కానీ అతను ఏం చేస్తున్నాడు తెలుసా? అతడు కట్టుకున్న సంఘాలకి ఆ చెరసాల్లో ఉండి పత్రికలు రాస్తున్నాడు. ఆ రాసిన పత్రికలు చదవడానికి సంఘాలకి తీరిక లేదు, మనకు అంతకన్నా. శరీరంతో మిళితమైపోతే మన జీవితాలు కొలాప్స్. బాగా అర్థం చేసుకోండి, యెహోషాపాతు రాజు ఒక్క తప్పటడుగు వలన, ఒక్క అన్య రాజుతో కాంప్రమైజ్ అవడం వలన, కమిట్ అవడం వలన దేశం రాజ్యాన్ని అతడు పోగొట్టుకున్న పరిస్థితులకు వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మరలా చెప్తున్నాను, లోకంతో కమిట్ అవ్వద్దు, లోకంతో కాంప్రమైజ్ అవ్వద్దు. లోకం ఎప్పుడు మనల్ని పొగిడేదే, లోకం ఎప్పుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలనుకుంటుంది. కానీ ఎవరైతే నిలబెడతారో వాళ్ళే ఏం చేస్తారు? వెనకకు లాగేవాళ్ళు. చాలా మంది పొగిడేటప్పుడు ఏదో చెట్టు చూపిస్తారు. ఏం చెట్టు? నన్నే మొక్క చెట్టు ఎక్కే అవసరం ఉందా? అంత ఎక్కించడం ఎందుకు? ఇంతకు లాగి పడేయటం ఎందుకు? పొగడతలకు పడిపోవద్దు. ఒప్పేసే వాళ్ళ జోలికి మనం వెళ్ళొద్దు, ఎగతాళి చేసే జోలికి వెళ్ళొద్దు, హేళన చేసే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, మనల్ని గొప్ప అనుకునే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. మనల్ని ఎవరైతే తిడతారో వాళ్ళ జోలికి వెళ్దాం. వాళ్ళు కరెక్ట్, వాళ్ళు నిక్కసిగా మాట్లాడేవాళ్ళ. దేవుడు నేర్పిస్తున్నాడు అదే. ఎప్పుడు యేసుక్రీస్తు శత్రువుల జోలికే వెళ్ళేవాడు. ఆయన పొగిడే వాళ్ళు ఎవరిని పట్టించుకున్నాడు? ఆయన
ఆయన చుట్టూ భజన చేసే వాళ్ళతో ఎప్పుడైనా ఉన్నాడు ఆయన? ఎందుకు మీరు నా వెనకాల వచ్చారు అసలు? రొట్టె మొక్కలు తింటానిగా, చేప మొక్కలు తింటానిగా? మనిషి కుమారుడు దేవుడి చిత్త ప్రకారమైన తండ్రి పైన ఉంటాడని మీకు తెలియదా అని వాళ్ళే గద్దించాడు. ఎంతకాలం ఉంటాడా మీతో మనిషి కుమారుడు? మోకరించలేదు, ప్రార్థన చేయలేదు, ఈ సముద్రాన్ని నిమ్మలపరచలేదా అనలేదా? వాళ్ళు అంటారు గబగబా యేసయ్య లేపి నీకు చింతలేదా? ఎంత ప్రళయం వచ్చి మా మీద పడిపోయి నేను సోమతుల మధ్య ఉంటే నీకు చింతలేదా? వాళ్ళు అనుకోపోతాం. ఎవరిని అడిగేశారు వాళ్ళు? అది మనవాడంటే ఏదైనా కష్టం వస్తే నష్టం వస్తే నువ్వు చూడట్లేదా ఏంటి? ఎవరిని? నీకు తెలియదా ఏంటి? అలా అడిగేస్తున్నాం దేవుడు మనం. కనుక లోకంతో ఎప్పుడు రాజీ పడతాం. ఇంకొక విషయం చెప్తాను, బాగా చెప్పుకోండి. వ్యక్తిగతంగా మన జీవితం ఏంటో మనకు తెలుసు. రాత్రి ఈ మెసేజ్ నేను సిద్ధపడుతున్నప్పుడు పక్కన ఉన్న సౌజన్య అనే చెల్లి నన్ను అడిగి ఏంటని ఏం చదువుతున్నావు ఏంటిది అని అడుగుతుంది. వ్యక్తిగత జీవితంలో మనుషులతో రాజీ పడకుండా ఉండాలంటే ఎలా జీవించాలి అనే దాన్ని చదువుతున్నానమ్మా అని చెప్పాను.